హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. వెల్కమ్ టు ఎంఎన్ ఎక్స్ప్రెస్. ఏందనుకుంటున్నారా? అదేనండి, నేను లాక్డౌన్లో కూడా అయితే నేర్చుకోవడం జరిగింది. అప్పుడు లాక్డౌన్లో మనం కటింగ్ చేసుకోవాలనుకుంటే చాలా ఇబ్బంది అయ్యేది. లాక్డౌన్ టైంలో కటింగ్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడేది. ఎందుకంటే షాపులు కూడా అన్నీ క్లోజ్ ఉన్నాయి. ఏం చేయాలని అర్థం కాని పరిస్థితిలో నాకు నేనుగా కటింగ్ చేసుకోవడం అయితే నేర్చుకున్నాను. అప్పుడు నేర్చుకున్నది ఇప్పుడు నాకు ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. నాకు నేనుగా కటింగ్ ఎలా చేసుకుంటానో మీరు కూడా చూడండి. సో మొదలు పెడతానని ట్రై చేస్తున్నా. ట్రిమ్మర్తోనైతే నేనైతే చేసుకోవడానికి అయితే రెడీ అవుతాను. సో ఇప్పుడు సీజర్ కోంపుతోనైతే మనం పైన కొంచెం ఎయిర్స్ పొడుగున్నాయి, కట్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. చుట్టూ అయితే ఫినిషింగ్ అయితే రావడం జరిగింది.
అలా పెద్ద ట్రిమ్మర్ ఇలా చిన్న ట్రిమ్మర్ రెండు వాడుతున్నాను. ఎందుకంటే ఫినిషింగ్ రావాలి కదా, అది కొంచెం సైజ్ పెద్దగా వస్తుంది, ఈ సైజ్ మొత్తం 0 వస్తుంది. ఫ్రెండ్స్ చూశారు కదా, మొత్తానికి అయితే నేనైతే సెల్ఫ్ కటింగ్ అయితే చేసుకోవడం జరిగింది. లాక్డౌన్లో అయితే నేను నేర్చుకున్న పనిని అయితే ప్రూఫ్ అయితే చేసుకున్నాను. లాక్డౌన్ కాబట్టి అప్పుడు ఇబ్బంది అనిపించింది, షాపులు క్లోజ్ ఉండేది, కటింగ్ చాలా పెరిగిపోయింది నెత్తి. మరి ఎలా అయింది అనేది చెప్పేసి డేర్ చేసి అయితే మొత్తానికి అయితే నేనుగా కటింగ్ చేసుకోవడం మొదలుపెట్టాను లాక్డౌన్లో. ఆ తర్వాత అలవాటుగా ఎంతో కొంత అయితే ప్రాక్టీస్ అయింది. ఇక సెలూన్కి వెళ్ళకుండా అయితే నేనైతే చేసుకోవడం అయితే జరుగుతుంది. నా ఫ్రెండ్స్ చూసి నువ్వు ఎలా చేసుకుంటావు అని చెప్పేసి చాలా సందర్భాల్లో అడగడం జరిగింది. వాళ్ళైతే నమ్మలేకపోయారు. వారి కోసమే చెప్పేసి ఈ వీడియో అయితే చేయడం జరిగింది. వాళ్ళే చెప్పారు, నేను నమ్మట్లేదు, నువ్వు వీడియో రూపంలో ఏదో కూడా అయితే పెట్టండి అని చెప్పేసి వాళ్ళైతే అనడం జరిగింది. వాళ్ళ రిక్వెస్ట్ కోసం అని చెప్పేసి ఈ వీడియో అయితే షూట్ చేయడం జరిగింది. బట్ నాకైతే ఇష్టం లేదు, వారి కోసమే నేను చేస్తున్నాను ఈ వీడియో. మొత్తానికి అయితే కంప్లీట్ అయిపోయింది. చూస్తున్నారు కదా, కటింగ్ కూడా చేసుకోవడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, మీరు చేసుకోవాలనుకుంటే మాత్రం 1-2 సార్లు ఆలోచించి అయితే చేసుకోండి. కటింగ్ చేసుకొని ఇబ్బంది పడేదానికంటే ఆలోచించడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చేసుకున్నాక బయటికి పోతే 10 మందికి నచ్చాలి. అలా నచ్చకపోతే మనం షేమ్గా ఫీల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. నేను చేసుకునేటప్పుడు లాక్డౌన్ కాబట్టి నేను చేసుకున్నాక బయటికి వెళ్ళడం కుదరలేదు. కాబట్టి నాకైతే అలా గడిచిపోయినాయి రోజులు. ఇప్పుడు ప్రాక్టీస్ అయింది కాబట్టి ఎంతో కొంత నేనుగా చేసుకోవడం అయితే జరుగుతుంది. ఇది మొత్తానికైతే నేను చేసుకున్న కటింగ్ ఎలా ఉందో ఒక కామెంట్ రూపంలో తెలియండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.